రాష్ట్రంలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరుగుతున్నాయి. ఉదయం 4:30కు మొదటి ఆరాధన చేశారు క్రైస్తవులు. యేసుక్రీస్తు బర్త్డే వేడుకల్లో భాగంగా కొన్ని చర్చిల్లో సిలువను ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రధాన వేదికపై ప్రతిష్ఠించారు. తర్వాత ఒకరికొకరు క్రిస్మస్ విషెస్ చెప్పుకున్నారు. సిటీలోని ప్రధాన చర్చిలైన కల్వరీ, సెయింట్ మేరీస్, సెయింట్ ఆన్స్ చర్చిల్లో ప్రేయర్ల కోలాహలం నెలకొంది. కొన్ని చర్చిల్లో తెలుగుతో పాటు ఇంగ్లీష్, తమిళంలో ప్రేయర్లు జరుగుతున్నాయి. నిన్న రాత్రి 12 గంటల నుంచి ప్రత్యేకమైన ప్రార్థనలు కొనసాగుతున్నాయి. కొందరు చర్చిల దగ్గర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సిటీలో క్రిస్మస్ వేడుకలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మౌనిక అందిస్తారు. మౌనిక, ఓవర్ టు యూ. శాంతిదూత యేసు క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా సిటీలోని ప్రధాన చర్చితో పాటు చిన్న చర్చిలు కూడా ముస్తాబైన పరిస్థితి. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా అన్ని రకాల ప్రార్థనలు జరుపుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు ఉదయం 4 గంటల నుంచి కూడా కొన్ని చర్చిలలో ప్రేయర్స్ని కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఒక్కొక్కరుగా చర్చి ప్రాంగణంకి వచ్చి కూడా ప్రేయర్స్లో పాల్గొంటున్నారు. ఈ తెలుగు సెషన్కి అనేక మంది భక్తులు కూడా వచ్చి ప్రేయర్స్ చేసి కూడా ఒకరికొకరు విషయాలు చెప్పుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఏ సండే ఎవరితో వచ్చినా కూడా ఈ క్రిస్మస్ రోజు మాత్రం స్పెషల్ డే కావడంతో ఫ్యామిలీ అంతా కూడా ఒకే దగ్గరకు వచ్చి కూడా ప్రేయర్స్ చేస్తూ ఉంటారు. దీంతో సిటీలోని అన్ని చర్చిలలో కూడా కోలాహలమైన వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా చర్చి లోపల కూడా ఎంతో అందంగా కూడా డెకరేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతి చర్చిలో కూడా నిన్న నైట్ క్యాండిల్స్ వెలిగించడం దగ్గర నుంచి క్రీస్తు ఎలా పుట్టాడు ఏంటి అవన్నీ కూడా ఒక స్కిట్ రూపంలో చిన్నాలతో కూడా స్కిట్ వేయించడం జరుగుతూ ఉంది. దాంతోపాటు క్రిబ్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇట్లా ప్రతి చర్చ్లో కూడా కొన్ని ట్రెడిషన్స్ ఉంటాయి, అవన్నిటిని కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఇక చర్చిలో ప్రేయర్ అనంతరం బయటికి వచ్చి కూడా విషెస్ చెప్పుకుంటూ ఫొటోస్ దిగ్గుతూ కూడా సంతోషంగా గడుపుతూ ఉంటారు. చాలామంది కూడా ఉదయం చర్చికి వచ్చి కూడా ప్రేయర్స్లో పాల్గొన్నారు. ఎలా జరుపుకుంటారు మీరు ఈ ఫెస్టివల్ని? అల్లుళ్ళని పిలుచుకుంటాము, ఉదయాన్నే లేస్తాము, చర్చికి వస్తాము. మరి స్వీట్స్, కేక్స్ కట్ చేస్తారు అవన్నీ? కేక్ కట్ చేయను కానీ స్వీట్లు అయితే వంచుతామండి. చుట్టుపక్కల మా పక్కింటి వాళ్ళకి అట్లా స్వీట్లు వంచుతాం. మంచిగా చేసుకుంటాం క్రిస్మస్. ఎట్లా ఉన్న ఏర్పాట్లని ఇక్కడ? బాగుందండి. 3 years నుండి వస్తా ఉన్నాం, ఇక్కడ బాగుంది. చాలా వరకు అయితే సింగిల్ ప్రేయర్ కంటెంట్ అయిన వాళ్ళు కొంతమంది అయితే ఒక 2-3 సెషన్స్ కూడా ఉండి ఇక్కడ ప్రేయర్స్లో పాల్గొంటూ ఉంటారు. ఎలా జరుపుకుంటారు క్రిస్మస్ వేడుకలు? చాలా బాగా జరిగింది. మనకు తెలిసిన విధంగా ఇది ఏంటంటే క్రిస్మస్ అనేది ప్రపంచంలోనే అందరు చేసుకునేది పండుగ ఇది అన్నమాట. ప్రతి పండుగ కానీ కొన్ని కంట్రీస్లో చేసుకుంటారు, కొన్ని కంట్రీస్లో చేసుకోరు. ఇక్కడ ఎలాంటి ఏర్పాటు చేశారు? ఎంతసేపట్లో ప్రేయర్ కంప్లీట్ అవుతుంది సార్ ఒక సెషన్? ప్రేయర్ వచ్చేసి 1.5 hour అయింది. మాస్ ఇది 8 o'clock మాస్, తెలుగు మాస్ అటెండ్ అయ్యాం మేము. చాలా బాగా చేశారు. సాంగ్స్ చాలా బాగా పాడారు. కంఠం చాలా బాగుంది. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ వెంట్ వెల్. ఇంటికి వెళ్ళక ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి? ముఖ్యంగా చిన్నపిల్లలు కావచ్చు, బీద వాళ్ళకి కొన్ని రకాల సేవలు దానాలు చేస్తుంటారు. వాటి గురించి ఏం చెప్తారు? మామూలుగా ఇవాళ ఏంది అంటే చాలామంది సేవ చేయడానికి ముందుకు వస్తుంటారు అనమాట. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇప్పుడు ఇవాళ ఇంటికి వెళ్ళగానే కేక్ కట్ చేసుకుంటారు. కేక్ కట్ చేసిన తర్వాత మళ్ళీ అందరినీ రిలేటివ్స్ని వాళ్ళందరినీ పిలిచి థ్యాంక్ యూ పార్టీ చేసుకుంటారు. అందరూ థ్యాంక్ యూ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ వచ్చే వాళ్ళు మాస్క్ వచ్చే ఉంటే వస్తారు. ముఖ్యంగా చిన్న పెద్ద అనే తేడా లేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక్క రోజు చర్చికి వచ్చి ప్రేయర్స్లో పాల్గొంటూ ఉంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే శాంటాక్లాస్లా కొంతమంది రెడీ అయితే, కొంతమంది యేసులా కూడా రెడీ అయ్యి కూడా ఇక్కడికి వచ్చి ప్రేయర్స్లో పాల్గొంటూ ఉంటారు. చర్చి ప్రాంగణం అంతా కూడా కనిపిస్తున్న పరిస్థితి. ఒక ఫ్యామిలీ ఇక్కడ అందరు కూడా చక్కగా కొత్త బట్టలు వేసుకొని కూడా ఫొటోస్ దిగుతున్నారు. ముఖ్యంగా పిల్లలు అయితే వాళ్ళకి ఒక స్పెషల్ డే. ఫస్ట్ మాస్ అటెండ్ అవుతామండి. మాస్ అయిన తర్వాత దెన్ ద సెలబ్రేషన్ స్టార్ట్స్ ఎట్ హోమ్. వి గెట్ టుగెదర్ ఉంటుంది, పార్టీస్ ఉంటుంది. అండ్ దెన్ కేక్ కట్ చేస్తాం. ఫస్ట్ కేక్ కట్ చేసి దెన్ అందరికి షేర్ చేస్తాం అనమాట, మా నైబర్స్కి అందరికి. అలా సెలబ్రేట్ చేసుకుంటాం, విషెస్ చేసుకున్నాం అందరికి. ఎవ్రీ సండే వస్తారా లేకపోతే స్పెషల్గా క్రిస్మస్ రోజు కానీ మిగతా స్పెషల్ డేస్ మాత్రం అటెండ్ అవుతారా? లేదండి, ఎవ్రీ సండే చర్చ్కి అయితే వస్తామండి. ఇట్స్ మ్యాండేటరీ, చర్చ్కి రావాలి అండి కంపల్సరీ. అది ఎందుకంటే దేవుని కృప లేని మనమంతా హ్యాపీగా ఉండలేం కదా, సో కంపల్సరీ అది. ఇంకా మహిళలు అంటే క్రిస్మస్ రోజు పిండి వంటలు, కేక్స్ ఇవన్నీ రెడీ చేసుకుంటుంటారు కదా. ఎన్ని రకాల పిండి వంటలు చేస్తారు? ఎవరికి పంచుతారు అవి? మా చుట్టాలందరికీ పంచుతాము.
చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ పంచుతాము. మా ఆఫీస్లకి తీసుకెళ్తాము, ఫ్రెండ్స్లకి అందరికీ తీసుకెళ్తాము. అది 1 వీక్ నుంచి ఇది రెడీ అయ్యేది 1 మంత్ నుంచి రెడీ అవుతుంది. మాకు డస్టింగ్, క్లీనింగ్, డెకరేషను, షాపింగ్ ఇవన్నీ 1 మంత్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. రోజ్ కుక్, గర్జలు, మురుకులు, బిస్కెట్స్ ఇవన్నీ చేస్తాము. కేక్ ఒకరోజు ముందు చేసుకుంటాము. కేక్ అన్నీ ఇంట్లోనే చేసుకుంటాం. కేక్ అంతా దీనికోసం 1 మంత్ నుంచి వెయిట్ చేసాము. పిల్లలు అయితే ఇంకా ఎక్సైటెడ్. క్రిస్మస్ అంటే చర్చ్కి ఫస్ట్ ఎప్పుడు చర్చ్కి వెళ్తాము, చర్చ్ తర్వాత కేక్ కటింగ్ ఉంటుంది, వైన్. సో ఇంట్లో దానికోసం ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నారు పిల్లలు. సో క్రిస్మస్ అంటే నీకు ముందుగా గుర్తుకొచ్చేది ఏంటి? కేకా, క్రిస్మస్ ట్రీ, ఏం గుర్తొస్తుంది నీకు? క్రిస్మస్ ట్రీ చేసావా నువ్వు క్రిస్మస్ ట్రీ? బెల్స్, బాల్స్, క్రిస్మస్ తాత. ట్రీ పెట్టుకున్నదా? స్టార్ పెట్టుకున్నదా ఇంట్లో? ఎస్. ఈ ప్రధానమైన చర్చెస్లో అయితే కోలాహల వాతావరణం కనిపిస్తుంది. ఉదయం నుంచి నైట్ వరకు కంటిన్యూస్గా ప్రేయర్స్ కూడా జరుగుతూనే ఉంటాయి. కెంపస్ ప్రవీణ్తో మోనికా, న్యూస్, హైదరాబాద్.